ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నోట కల్కి పేరే వినిపిస్తోంది. ఈ మూవీ అంతలా ప్రభావాన్ని చూపింది. మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ విడుదలకు ముందు నుంచే ఎన్నో అంచనాలను పెంచుకుంది. నాగశ్విన్ డైరెక్షన్లో రూపొందినటువంటి ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్పై అగ్ర నిర్మాత అశ్విని దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణ సంగీతం అందించారు. 600 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిన ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దిశా పటాని వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. కల్కి సినిమాకు నైజాంలో 65 కోట్లు, సిడెట్లో 27 కోట్లు, ఏపీలో 76 కోట్లు కలిపి తెలుగులో 168 కోట్లు బిజినెస్ జరిగింది. అదేవిధంగా కర్ణాటకలో 25 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్లో 70 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ హిందీలో 85 కోట్లు మొత్తంగా కలుపుకొని 370 కోట్లు బిజినెస్ జరిగింది. టెక్నికల్ వండర్గా రూపొందిన కల్కి మూవీకి అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ మూవీ మొదటి రోజు అన్ని ఏరియాల్లో భారీ కలెక్షన్స్ నమోదు చేసింది. మొదటి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 48 కోట్ల షేర్ కలెక్షన్స్ని చేసింది. ఓన్లీ నైజాం ఏరియాలోకి సినిమా RRR రికార్డులను బ్రేక్ చేసింది. RRR మూవీ 22 కోట్ల 55 లక్షలు రాబడితే ప్రభాస్ కల్కి మూవీ 24 కోట్ల కలెక్షన్స్ను రాబట్టింది. అయితే నైజాం ఏరియాలో RRR రికార్డ్ని కల్కి బద్దలు కొట్టడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ప్రభాస్ అభిమానులు ఈ వార్తను ట్రెండింగ్లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.